2000 సంవత్సరాల క్రితం నుండి కూడా ఆయనపై దాడులు చేశారు. ఆయనను వెంబడించినటువంటి ఆ శిష్యులపై దాడులు చేశారు. ఇలా సంవత్సరాలు గడుస్తున్నా కూడా యేసుక్రీస్తును వెంబడించే వారిపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ప్రపంచంలో జరుగుతున్నాయి, భారతదేశంలో జరుగుతున్నాయి, తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. ఇలా దాడులు చేస్తూనే ఉన్నారండి. కానీ మరి క్రైస్తవుడు చేస్తున్నది ఏంటి? యేసుక్రీస్తును నమ్ముకున్న వారు చేస్తున్నది ఏంటి అని అంటే ఏం లేదు. యేసుక్రీస్తు యొక్క స్వార్థను ప్రకటిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రతి మనుష్యుని కొరకు ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున తిరిగి లేచాడు. ఆయన పునరుద్ధానుడైనటువంటి దేవుడు, ఆయన మరణముని గెలిచినటువంటి దేవుడు, ఆయన రక్తము ప్రతి పాపం నుండి మనుష్యులకు పవిత్రులు చేయును అన్న ఒక సువార్త. ఆయన నమ్ముకున్న వారు నిత్య జీవానికి అర్హులవుతారని చెప్పేసి ఒక స్వార్థ చెప్తారండి. ఈ మాటలండి ప్రతి క్రైస్తవుడు చెప్పేది. కానీ ఈ మాటను వినలేని వారు, ఈ మాటను తట్టుకోలేని వాళ్ళు చేస్తున్నది ఏంటంటే, మాట చెప్పినప్పుడు నీకు ఇష్టం లేకపోతే వదిలేయాలి, లేదా దానికి సమాధానం చెప్పాలి. కానీ ఆ సమాధానం చెప్పకుండా దాడి చేస్తున్నారు. అంటే మీరు నమ్మినటువంటి సిద్ధాంతము, మీరు నమ్మినటువంటి ఆ ధర్మము దాడి చేయమని చెప్తుందా? దాడి చేయమని నేర్పిస్తుందా? మీరు నమ్మిన సిద్ధాంతము, మీరు నమ్మినటువంటి ఆ ధర్మము దాడి చేయమని నేర్పిస్తుందా? ఎందుకండి మరి దాడులు? కానీ మీరు ఇన్ని దాడులు చేసినా, మీరు ఎంత హింసించినా, ఎంత బాధించినా కూడా కానీ క్రైస్తవుడు ఎదురు తిరగడండి, ఎదురు గాయపరచడండి, మళ్ళీ ఆ వ్యక్తిని తిరిగి కొట్టడండి. ఎందుకు? అంటే యేసును నమ్మిన మార్గము శాంతి మార్గం అండి. యేసు నేర్పినటువంటి బోధ శాంతి సమాధానంతో కూడినటువంటి బోధ అండి. ఎదుటి వ్యక్తిని ప్రేమించమన్నాడండి, నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమించమన్నాడండి, దాడి చేయమని చెప్పలే. అదే మీకు యేసుక్రీస్తును నమ్మినటువంటి ఆ వ్యక్తులకు ఉన్నటువంటి తేడా అండి. మీ ధర్మం నేర్పినటువంటిది దాడి చేయమని నేర్పుతుందా? కానీ యేసును నమ్మినటువంటి యేసుక్రీస్తు యొక్క బోధ ఏంటంటే, నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమించండి అన్నాడు. అందుకే ఏ క్రైస్తవుడు కూడా తిరిగి దాడి చేయడు, తిరిగి ప్రేమిస్తాడు. నీ కుటుంబం కొరకు, నీ కొరకు ఆయన కన్నీరు గార్చి ప్రార్థన చేస్తాడండి. అవును, హింసించిన వారి కొరకు, బాధించే వారి కొరకు మీరు ప్రార్థన చేయుడు అని చెప్పేసి యేసయ్య చెప్పాడు. ఆ మాటకు లోబడి ఈరోజు క్రైస్తవులు మీరు ఎంత హింసించినా, ఎంత గాయపరిచినా కూడా వారు ప్రార్థన చేస్తుంటారు, కన్నీటి ప్రార్థన చేస్తారు. నీ కొరకు, నీ భార్య కొరకు, నీ పిల్లల కొరకు, నీ కుటుంబం కొరకు వారి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నారు. అది యేసుక్రీస్తు నేర్పినటువంటి బోధ. ఆయన ఈ లోకానికి శాంతిని అనుగ్రహించాడు, సమాధానం అనుగ్రహించాడు, కానీ దాడి చేయమని చెప్పలేదు. అందుకే ఏ క్రైస్తవుడు కూడా తిరిగి దాడి చేయడు.